నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. రిమాండ్ కూడా తరలించబడడం కూడా మనం అందరం న్యూస్ లో చూసాం. కానీ ఆయన వ్యవహార శైలి చూస్తే ఇది నిజంగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందా లేకపోతే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది అని ఇంకా భావిస్తున్నాడో నాకు అర్థం కాలేదు. కానీ రిమాండ్ కు తరలిస్తే ఖైదీగా నాకు దుప్పటి కావాలి, నాకు మంచం కావాలి, నాకు గొంతు నొప్పిగా ఉంది, నాకు మెడ నొప్పిగా ఉంది, నేను ఒకడే ఉండలేను, ఫ్రెండ్స్ ని ఉన్న తెచ్చుకోవచ్చునా అని చెప్పి సిల్లీగా ఆర్గ్యూ చేస్తున్నాడు. బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి ఇంకొక 30 సంవత్సరాల అధికారంలో ఉంటాడని చెప్పి గన్నవరంలో జగన్మోహన్ రెడ్డి గాల్లో కూడా తెలుగుదేశం శ్రేణులు ఈయన్ని ఎమ్మెల్యేగా చేస్తే వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా తన వ్యక్తిగత కారణాల వల్ల వ్యక్తిగతంగాను వ్యాపారాలుగాను లబ్ధి పొందడానికి కోసము వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరిగింది. సరే చేరితే చేరాడు, అందరూ పార్టీ మారడంలో పెద్ద తప్పేం లేదు ఈ కాలంలో అనుకోవచ్చును. కానీ ఇతను చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఫుల్ గా వైఎస్ఆర్సీపీ పార్టీ ఓన్ చేసుకోవాలనే ఉద్దేశంతో నోటికి పని చెప్పాడు. ఆ నోటి దూడ ఇప్పుడు దూడ తీర్చేస్తుంది. ఇప్పుడు అరెస్ట్ అయినాడు, జైలుకు రిమాండ్ కు వెళ్ళాడు, కానీ నోటి దూడ మాత్రం తగ్గలేదు. అక్కడ పోలీసుల మీద విరుచుకు పడుతున్నాడంట. కానీ నేను కింద పడుకోలేను, నాకు నడుము నొప్పి, నాకు మంచం కావాలి అన్నాడంట. బాగా చదువుకున్న అతను ఇతను ఇవన్నీ సౌకర్యాలు కావాలంటే కోర్టు ద్వారా మాత్రమే పొందాలనేటువంటి కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేకుండా అక్కడికి వెళ్లి పోలీసుల మీద చిందులేయడం చూస్తుంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఖైదీలకు మంచాలు, ఏసీలు, టీవీలు అవేమి ఇవ్వరు, యాక్చువల్ గా కిందనే పడుకోవాలా. సో నిన్న రాత్రి కట్టిగా నేల మీదే వల్లభనేని వంశీ పడుకున్నట్లు, నిద్రపోకుండా ఫుల్ గా జాగారం చేసినట్లు తెలుస్తుంది. ఆయన తరపున న్యాయవాదులు వంశీకి ప్రత్యేకమైనటువంటి కొన్ని సౌకర్యాలు కావాలని ఈ రోజు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరి చూడాలి, మరి మంచం ఇచ్చి దుప్పటిచ్చి మల్లెపూలు కూడా ఇస్తారో లేదో, లేదా కట్టిగా నేల మీద పడుకోమంటారో వేచి చూడాల్సిందే. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.